హాయ్ హలో ఫ్రెండ్స్, మా కథలబడి ఛానల్లో ఈరోజు మేము చెప్పే కథ పేరు అతి వినయం. ఇలాంటి మంచి మంచి చందమామ కథలను ఇంకా వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ చూద్దామా? శరభయ్య శివయ్య స్నేహితులు. శరభయ్య లక్షాధికారి. ఆయనకు వ్యవసాయంతో పాటు గ్రామంలో ధాన్యం కొనడం, అమ్మడం లాంటి వ్యాపారం కూడా ఉండేది. ఆయన దగ్గర రంగప్ప అనేవాడు గుమాస్తాగా ఉండేవాడు. శివయ్య శరభయ్య ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. శరభయ్య బాగా స్థితిమంతుడు కావటం వల్ల పని మీద ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళెవరైనా ఆయన పట్ల ఎంతో గౌరవం కనపరుస్తూ వినయంగా మాట్లాడేవాళ్ళు. కానీ రంగప్ప మాత్రం అలాంటివేం లేకుండా యజమాని అడిగిన దానికి ముక్కుసూటిగా జవాబిస్తూ తన పని చేసుకుపోతూ ఉండేవాడు. ఇందుకు శరభయ్య ఏనాడు తన గుమాస్తాను మందలించటం శివయ్య కంట పడలేదు. ఒకసారి శివయ్య తీర్థయాత్రలకు పోయి 2 నెలల తర్వాత గ్రామం తిరిగి వచ్చాడు. ఆ సాయంత్రం ఆయన శరభయ్యను చూడబోయాడు. ఆ సమయంలో రంగప్ప శరభయ్యతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడడంలో శివయ్యకు చాలా మార్పు కనిపించింది. యజమాని చెప్పే ప్రతిదానికి రంగప్ప ఎక్కడ లేని వినయం కనపరుస్తూ చిత్తం అలాగే తమదయ అంటున్నాడు. శివయ్య శరభయ్యతో కొంతసేపు తన తీర్థయాత్రల విశేషాల గురించి మాట్లాడి, అవును శరభయ్య, నీ గుమాస్తా రంగప్ప మాట్లాడే ధోరణిలో అంత మార్పు వచ్చిందేం? ఏనాడు అతడు నీతో ప్రతిదానికి చిత్తం అంటూ అంత వినయం అణకువ కనపరుస్తూ మాట్లాడటం నేను వినలేదు అన్నాడు. శరభయ్య ఏదో చెప్పబోయిన వాడల్లా ఆగి తల ఊపి ఊరుకున్నాడు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత శివయ్య శరభయ్య ఇంటికి వెళ్ళాడు. రంగప్ప కూర్చునే స్థానంలో అతడికి ఎవరో కొత్తవాడు కనిపించాడు. ఏం జరిగిందో తెలియక శివయ్య ఆశ్చర్యపోతూ శరభయ్యతో, ఆ రంగప్ప కనపడడేం? ఎవడో కొత్తవాణ్ణి గుమాస్తాగా పెట్టుకున్నట్టున్నది అన్నాడు. రంగప్పను పనిలోంచి తీసేశాను. ఆ పని చేస్తున్నతను కొత్త గుమాస్తా అన్నాడు శరభయ్య తాపిగా. అదేమిటి? ఆ మధ్య అతడి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి నాకు చాలా తృప్తి కలిగింది అన్నాడు శివయ్య. ఆ మార్పు కారణంగానే అతన్ని పని మాన్పించాల్సి వచ్చింది అన్నాడు శరభయ్య. ఆ జవాబు అర్థం కాక శివయ్య లోగడ రంగప్ప ప్రవర్తనలో యజమాని అంటే ఉండవలసిన వినయం నాకు కనిపించలేదు. ఇందుకు నువ్వెలా సహిస్తూ ఊరుకుంటున్నావో అనుకున్నాను. ఈ మధ్య చూసినప్పుడు అతడిలో మంచి మార్పు వచ్చిందని సంతోషించాను అన్నాడు. నువ్వనే ఆ మంచి మార్పే నేనతన్ని అనుమానించడానికి కారణమైంది. రంగప్ప పనిలో సమర్థుడు. ఇంటి చాకిరి నౌకరులాగా నేను చెప్పే ప్రతిదానికి చిత్తం అంటూ గొర్రెలా తలాడించాల్సిన అవసరం లేదు. అందువల్ల అతడి ప్రవర్తన ఏనాడూ నాకు పొగరుబోతుతనంగా కనిపించలేదు. కానీ ఈ మధ్య నాతో నంగిలా మాట్లాడటంతో పాటు అతి వినయం ప్రారంభించాడు. దానితో అనుమానం వచ్చి ఆరా తీయగా నాతో పనుండి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లంచం డబ్బులు గుంజుతున్నట్టు తెలియవచ్చింది. వెంటనే పనిలో నుంచి తీసేశాను అన్నాడు శరభయ్య. శివయ్య శరభయ్య వివేకాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.